ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాసానికి సంబంధించిన మరొక అమూల్యమైన అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. క్రీస్తు శకం 62-65 మధ్యకాలంలో రోమ్ నగరం నుండి నలుగురు చెరసాల పత్రికలు పట్టుకొని బయలుదేరారు. ఆ చెరసాల పత్రికలు రాసింది ఎవరంటే మనందరికీ తెలిసినటువంటి మన అన్నయ్య అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు సీజర్ చక్రవర్తి ఎదుట నిలబడడానికి రోమ్లో ఖైదీగా బ్రతుకుతున్నటువంటి రోజులవి. ప్రస్తుతానికి ఆయన ఖైదీగా ఉన్నాడు. ఇంకా న్యాయ విచారణ ముందు నిలబడలేదు, న్యాయ విచారణ ఇంకా జరగలేదు. సో ఆ సమయంలో ఆయన న్యాయ విచారణకు నిలవబడినటువంటి టైంలో నలుగురు వ్యక్తులు, ఆయన చేత చెరసాలలో పట్టబడిన నలుగురు వ్యక్తులు, చెరసాలలో ఆయన వాక్యం విని మారు మనస్సు పొందినటువంటి నలుగురు వ్యక్తులు, వాళ్ళు ఆయన దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అలా బయలుదేరుతూ వాళ్ళు ఆసియా మైనర్లోని 4 ప్రాంతాలకు సువార్తను చేరవేయడానికి కష్టపడుతున్నారు. ప్రారంభమైంది ఒక చోటే కానీ అక్కడ నుంచి విడిపోయారు. ఆసియా మైనర్లోని 4 ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళటానికి ప్రయాసపడుతూ ఉన్న వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఏమిటి అంటే, ఒనేసిము మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద పర్సన్. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. మరొక వ్యక్తి తుకికు, ఇంకొక వ్యక్తి ఎపప్రా, మరొక శిష్యుడు ఎపప్రోదీతు. ఇలా నలుగురు పౌలు గారి దగ్గర నుంచి బయలుదేరి పౌలు గారు రాసి ఇచ్చినటువంటి చెరసాల పత్రికలు పట్టుకుని వెళ్ళినవారు. ఈ నలుగురిలో ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం, ఎవరి గురించి ధ్యానించబోతున్నాం, ఎవరిని బట్టి మన విశ్వాసాన్ని మరింత బలపరుచుకోబోతున్నాం అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, నేడు ఆయన మన మధ్యలో లేడు కానీ మేఘము వలె ఇంత గొప్ప సాక్షి సమూహము, దేని వలె? మేఘము వలె మనల్ని ఏం చేసిందట? ఆవరించి ఉంటే ఆ సమూహంలో ఆయన కూడా ఒకడు అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన జీవన విధానం కలిగినటువంటి వ్యక్తి, ప్రత్యేకమైన ఆలోచన సరళి కలిగినటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు కొన్ని విషయాలు మీ అందరితో నేను చర్చించాలి. అవి ఏంటంటే, మనందరికీ దేవుడు తల్లి గర్భంలో 9 నెలల పాటు నిర్మాణాన్ని జరిగించి చక్కటి శరీరాలను ఇచ్చాడు. ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. అందరికీ ఇవ్వబడిన శరీరాలు బాగున్నాయి, మంచి శరీరాలు తెచ్చుకున్నాం మనం. 199 మంది మంచి శరీరాలు తెచ్చుకున్నవారే. అరాకొరా తప్పితే వారిని పుట్టించింది కూడా దేవుడే. నిర్గమకాండంలో చాలా స్పష్టంగా చెప్తాడు, కుంటివాణినే కానీ, గురుడివాణినే కానీ, మోగవాణినే కానీ ఎవరినైనా సరే వారిని పుట్టించింది ఎవరు? నేనే కదా అని చెప్తాడు మోషే గారి సందర్భంలో. మీ అందరికీ తెలియని వచనాలు కావవి, అందుకే నేను మీకు టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. మనందరం చక్కటి శరీరాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు సంఘంలో చాలామంది బిడ్డలు ఉన్నారు. మీ అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను, నాకు దేవుడు మంచి శరీరాన్ని ఇచ్చాడు తల్లి గర్భంలో అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడు కాదు, నేను మీ పునాది గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఒకళ్ళు పాడు చేసుకుని ఉండొచ్చు, కానీ నేను చెప్పేది పునాది గురించి. మనం మంచి శరీరాలు ఇచ్చారన్నవారు దయచేసి చేతులు చూపించాలి. దేవుని నామానికి మహిమ. అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది, నాకు మంచి శరీరాన్ని ఇచ్చాడండి దేవుడు అన్నవాళ్ళు. రైట్. అందరూ కూడా, నాకు తెలిసి ఒక్కరు కూడా చేయి దించలేదు ఇక్కడ. సంఘంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు, బిడ్డలు అందరూ కూడా చేతులెత్తి చూపించారు. ఏమని? దేవుడు నాకు పుట్టుకలో ఏ శరీరాన్ని ఇచ్చాడు? మంచి శరీరాన్ని ఇచ్చాడు. అంతే తప్ప అనారోగ్యంతో కూడినటువంటి దేహాన్ని ఆయన నాకు ఇవ్వలేదు. చక్కటి ఆరోగ్యవంతమైన, బలమైన, శక్తివంతమైన దేహాన్ని దేవుడు నా తల్లి గర్భంలో నాకు అమర్చాడు. నీవు నాకొక శరీరమును అమర్చితివి అని వ్రాయబడింది. ఆయన ఒక మంచి శరీరాన్ని అమర్చాడు. రైట్, వెల్ అండ్ గుడ్. మంచి శరీరం మనందరం కలిగి ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. యంత్రాన్ని ఎలాగైతే నిరంతరం ఉపయోగిస్తూ దాని బాగోగులు సరిగా పట్టించుకోకుండా, క్రమమైన పద్ధతిలో వాడకుండా, ఇష్టం వచ్చినట్టుగా యంత్రాన్ని వాడుతుంటామో, కొన్ని దినాలకు ఈ యంత్రానికి ఏమొస్తాయి? యంత్రాలకి రిపేర్స్ వస్తాయి.
లైక్ ఏ కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, మిక్సీ కానివ్వండి, మోటార్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానివ్వండి, మనం వాడుతున్న క్రమంలో ఖచ్చితంగా వాటికి ఏమొస్తాయి? రిపేర్స్ వస్తాయి. ఇన్ ద సేమ్ వే మానవ దేహం అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి బాధ మనల్ని వెంటాడొచ్చు. కొందరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మృతి చెందుతారు, మోషే గారిలాగా. ఆయనకట కంటికి ఏం లేదట, కళ్ళజోడు లేదట, చేతుల్లో ఏం లేదట, కర్ర లేదట. కర్ర ఎందుకు లేదంటే కాళ్ళలో సత్తువు తగ్గల. కళ్ళజోడు ఎందుకు లేదంటే కంటికి చూపేమి మందగించలా. ఏంటి అంత వయసు వచ్చినా కూడా 120 నాట్అవుట్ కదా, 120 నాట్అవుట్. అప్పటికి ఇంకా మంచి గ్రిప్ ఉంది ఆయనకి. అవసరమైతే ఇంకో 40 ఏళ్ళు నడిపించగలిగే స్టామినా ఉన్న క్యాండిడేట్. ఈ 40 కాదు, ఇంకో 40 దేవుడు అప్పగించినా కూడా యెహోషువను పక్కన పెట్టి నువ్వు తీసుకెళ్ళిపో బాబు అంటే తీసుకెళ్ళిపోగలిగే దమ్మున్నటువంటి క్యాండిడేట్ ఎవరు? మహానాయకుడు మోషే గారు. అలాంటి వ్యక్తి 120 సంవత్సరాల వయసులో ఆయన ఆరోగ్యం చూస్తుంటే అసలు ఏందండి ఈయన ఆరోగ్యం అన్నంత మనకే ఆశ్చర్యం కలిగించేంతటి గొప్ప ఆరోగ్యవంతుడుగా మృతి చెందాడు. అర్థమైందా? ఆయన బండికి బోరుకు రాలేదు, గొప్ప ఆరోగ్యవంతుడు. ప్రియులారా మీరు గమనించండి, అలాంటి స్థితి అందరికీ నేడున్న దినాల్లో ఉంటుంది అనుకుంటే అది చాలా పొరపాటు. క్రమేపీ చాలామంది ఆరోగ్యం ఏమైపోద్దంటే క్షీణించిపోద్ది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మిషన్లకు రిపేర్లు వచ్చేస్తుంటాయి, ఏం అర్థం కాదు. అప్పుడే మనలో ఏదో తెలియని ఒక భయం, ఒక భ్రాంతి, ఒక చపలత్వం, లేదా విశ్వాసంలో సన్నగిలిపోవటం, విశ్వాసంలో బలహీనపడిపోవటం. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే శరీరం సహకరించకుండా మన శరీరం మనకి ఎదురు తిరుగుతున్నప్పుడు, మన శరీరం మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అనారోగ్యాలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు, వ్యాధి బాధలు మనల్ని ఆవరిస్తున్నప్పుడు, రోగగ్రస్తులుగా మనం మారిపోతున్నప్పుడు. మీరు గమనించారో లేదో, మానసిక స్థైర్యం అనేది ఆరోగ్యం ఉంటేనే గట్టిగా ఉంటుంది. నువ్వు మెంటల్గా ఎంత స్టేబుల్గా ఉన్నా, ఫిజికల్గా ఫిట్నెస్ కోల్పోయావు, ఆ స్టెబిలిటీ కోల్పోయావు అంటే క్రమేపీ మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోతావు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇది చాలామంది వైద్యులు చెప్తున్నటువంటి సూత్రం కూడా. అర్థమవుతుందా? నీ ఎముకలలో సత్తు ఉంటే, నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటే, ఆ ఆరోగ్యము మంచి మనస్సు, సంతోషకరమైన మనస్సు, ఆనందకరమైన మనస్సు కూడా కారణం అవుతుంది. లేదు, నీ ఒంట్లో సరైన ఆరోగ్యం లేదు అంటే మెల్లిమెల్లిగా మెంటల్గా వాళ్ళు ఏమైపోతుంటారు? వీక్ అయిపోతుంటారు. ఆ బలం ఉండదు. అర్రే నాలో ఆరోగ్యం పోయిందే, ఇదివరకట్లా నేను తిరగలేకపోతున్నాను, ఇదివరకట్లా నేను మాట్లాడలేకపోతున్నాను, ఇదివరకట్లా నేను పరిగెత్తలేకపోతున్నాను, ఇదివరకట్లా నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందన్న భ్రాంతిలోనికి, భయంలోనికి, భ్రమలోనికి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అక్కడ నుంచి ఎవరితో సరిగా కలవడానికి ఇష్టపడరు. వాళ్ళు దేవుని మీద కూడా విశ్వాసాన్ని కోల్పోయే స్థితికి వెళ్ళిపోవచ్చు. అంతా ప్రమాదకరమైంది వ్యాధి అంటే. కానీ చక్కటి పునాది మన జీవితాలకు పడితే, చక్కటి మంచి వాక్యంతో కూడినటువంటి పునాది మన జీవితాలకు పడితే, అలాంటి బోధ ప్రతి వారం లేదా ప్రతి క్షణం మనం వినగలుగుతూ ముందుకు కొనసాగుతూ ఆ బలమైన బోధతో మన హృదయాన్ని నిలబెట్టుకోగలిగితే, అలాంటి టిపికల్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు చాలా కేర్ఫుల్గా మన విశ్వాసాన్ని ఇంకా బలంగా కాపాడుకోగలిగే స్థితికి వెళతాం. ఇప్పుడు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, లైవ్లో మెసేజ్లు పెడతా ఉంటారు. ఇప్పుడు ఇందాక చెల్లెమ్మ మాట్లాడుతుండగా కూడా లైవ్లో ఎవరో మెసేజ్ పెట్టారు, మా వాళ్ళు ఎవరికో క్యాన్సర్ గడ్డలు వచ్చాయండి, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అని ఎవరో మెసేజ్లు పెట్టారు. రెగ్యులర్గా ఇలాంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయి, ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మన సంఘ బిడ్డలు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నయ్య పరిస్థితి బాగాలేదు, సడన్గా ఒక అనారోగ్యం మమ్మల్ని వెంటాడుతోంది, ఒక అనారోగ్యం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి, సంఘమంతటితో చెప్పి ప్రార్థన చేయించండి, మా పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి కంగారైపోతూ ఉంటారు, బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. కొంతమంది భయభ్రాంతులకు కూడా లోన్ అవుతారు.
ఎందుకంటే అప్పటి వరకు చక్కగా తిరిగినటువంటి శరీరం ఒక్కసారిగా కుప్పకూలిపోబోతుంది, ఒక్కసారిగా మూల పడిపోబోతుంది అంటే వెంటనే మనకి ఏం గుర్తొచ్చేస్తాయంటే, అరే నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళని ఇంకా నేను స్థిరపరచలేదు, నా పిల్లలు ఇంకా సరిగా స్థిరత్వాన్ని పొందలేదు, కుటుంబానికి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉండిపోయింది, నా బరువు బాధ్యతలు ఉన్నాయి, నాకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రుణాలు ఉన్నాయి, ఇవన్నీ నేను తీర్చుకోవాలి, నా పిల్లల చదువు నేను లేకపోతే మధ్యలోనే ఆగిపోద్దేమో, నా బంధువులు ఏమైపోతారో, నా స్నేహితులు ఏమైపోతారో, నేను చేసేటువంటి పనిపాట్లన్నీ ఆగిపోతాయేమో, ఇలాంటి ఏవేవో ఊహలలోనికి ఆటోమేటిక్గా మన మైండ్ మనల్ని తీసుకెళ్దా? అక్కడే ఆగుతామా? అక్కడే ఆగం. ఏవేవో ఊహించేసుకుంటాం ఇక అక్కడి నుంచి. ఆరోగ్యం బాగలేదు అనగానే మనసు పరిపరి విధాల పరిగెడుతుంది. ఆ పరిపరి విధాలు పరిగెడుతున్నప్పుడు ఏదో తెలియని భయం మనల్ని వెంటాడుతుంది. ఆ భయంలో మనం పిచ్చి పిచ్చి ఆలోచనల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది అయితే చాలా అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడతారు, చేయకూడని పనులు చేసేస్తుంటారు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఇకెందుకు నా జీవితం అనుకుంటూ జీవితాన్ని చాలించేస్తూ ఉంటారు. సమాజంలో జరుగుతున్నటువంటి వింతలు విడ్డూరాలు అన్నీ కావు ప్రియులారా ఈ విషయంలో. ఇక మరికొంతమందిని మనం పరిశీలనగా చూస్తే, ఈ వ్యాధిని అడ్డు పెట్టుకుని బయట కొన్ని రాబందులు ఉన్నాయి. ఈ వ్యాధిని అడ్డు పెట్టుకుని బతకటానికి కొన్ని రాబందులు ఉన్నాయి. వాళ్ళు కార్పొరేట్ విధానంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కర్లేనివన్నీ చెప్పేసి, అక్కర్లేని మందులన్నీ ఇచ్చేసి, పనికిరాని ఆపరేషన్లు అవి ఇవి చేయించేయడానికి మనల్ని పురుకొల్పేసి, ఇక ఇంత లేదు అంత లేదని భూతద్దంలో మనకి ఏదో చూపించేసి, మన బేదలమైనా సరే మనల్ని దోచుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది అనుకుంటాం, కానీ అది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. మనకేం తెలియదండి. అంత అద్భుతమైన నిర్మాణాన్ని చేసి మనకిచ్చింది ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు. బాగా గమనించండి, ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదు. భక్తుడైన వాడు ఒక చిట్కా కనిపెడతాడు. ఆ చిట్కా ఏంటో తెలుసా? ఆయన చిత్తమే జరుగుతుంది. మనం ఏమనుకున్నా కానీ ఏం జరుగుతుంది? ఆయన చిత్తమే జరుగుతుంది. నేను బలవంతంగా ఒక విషయాన్ని మార్చాలని చూసినా కూడా ఆయన చిత్తం లేకపోతే దాన్ని నేనేం చేయలేను, మార్చలేను. ఆయన చిత్తం కాకపోతే నేను దాన్ని ఏం చేయలేను, మార్చలేను. అది నా వల్ల కాదు. నేను ఎంత బలవంతంగా ట్రై చేసినా సరే, నేను ఎంత వ్యతిరేకంగా పోరాడినా సరే, అది ఆయన చిత్తం కాకపోతే నేను దాన్ని మార్చడానికి ఎంత ప్రయత్నపడినా సరే దాన్ని మార్చడం నా వల్ల కాదు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, చివరికి యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు. అర్థమవుతుందా? ఆలోచనలు ఎన్ని పుడతాయట మనకి? అనేకం. కాసేపు ఇది అంటాం, కాసేపు ఇంకోటి అంటాం, కాసేపు అలా చేస్తానంటాం, కాసేపు ఇలా చేస్తానంటాం, కాసేపు అక్కడికంటాం, కాసేపు ఇక్కడికంటాం. ఒకటా రెండా రకరకాల ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాం. కానీ చివరకు యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో మనకు తెలియదండి. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టు జరగవు. ఎందుకు మనం అనుకున్నట్టు జరగలేదు అంటే మనకు తెలీదు. మనం ఊహించినట్టు జరగవు. ఎందుకు మనం ఊహించినట్టు జరగలేదు అంటే మనకు తెలీదు. కొందరు బ్రతుకుతారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు బ్రతకరు. కొందరు బ్రతకరు అనుకుంటాం, కానీ వాళ్ళు బతికేస్తారు. విచిత్రం కదండి జీవితం. కొందరు బ్రతకరు అని ఫిక్స్ అయిపోతాం మనం, కానీ వాళ్ళు బతికేస్తారు. అమ్మో ఇంత పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి అయితే ఎలా బ్రతుకుతారని అంటే వాళ్ళు బ్రతికేస్తారు. అసలు వీళ్ళు బతకరండి, ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారండి అంటే వాళ్ళు బతికేస్తుంటారు. వీళ్ళు పర్లేదండి, డాక్టర్లు వచ్చి ఏం పర్లేదండి హ్యాపీ అన్న వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ అలాంటి స్థితిలో మనకు ఒక దిక్కు, ఆ యంత్రాన్ని రిపేర్ చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. ఎందుకు ఈ విషయాన్ని ఇంత నొక్కి చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన ఆధిక్యతను లేదా తన గొప్పతనాన్ని సమాజానికి తెలియజెప్పడానికి, నేను దేవుని కుమారుడను, సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, ఆయన ద్వారా నేను ఈ లోకంలో అడుగుపెట్టాను అని ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఖ్యాతిని సమాజానికి ఒక్కసారిగా చూపించడానికి, రుజువు చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల్లో మొట్టమొదటిది ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన రోగమును ఆయన ఏం చేస్తున్నాడట? స్వస్థపరుచుచుండెను అని వ్రాయబడింది. అంటే ఏంటి? ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు.
అప్పుడప్పుడు మీరు అద్దం ముందుకెళ్ళి నిలబడి చూసుకుంటే మీకు మేము అందంగా ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుందేమో, కానీ నీకు అందాన్ని ఇచ్చింది ఎవరనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? కలగలేదా? అందంగా ఉన్నానన్న ఫీలింగ్ కలగడం తప్పు కాదు, కానీ ఆ అందాన్ని ఇచ్చింది ఎవరు అన్న ఫీలింగ్ కలగపోవడం మాత్రం తప్పే. ఆ ఫీల్ కలగాలి నీకు. నా ముక్కు ఎంత బాగుంటుందో అనుకోవడం కాదు, అసలు ఈ ముక్కుని ఇలా డిజైన్ చేసింది ఎవరు అనుకోవాలి. నా కళ్ళు ఎంత బాగుంటాయో, నా పళ్ళ వరస ఎంత బాగుంటుందో, నా హెయిర్ ఎంత బాగుంటుందో అనుకోవడం కాదు, అసలు నీ డిజైనింగ్ ఇలా చేసింది ఎవరు అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సమాధానం ఏంటి ప్రియమైన దేవుని ప్రజలరా? తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన మనల్ని తయారు చేశాడు. ఇలా నువ్వు ఉండాలని ప్లాన్ గీసింది ఎవరు? ఆయనే. ఆ ప్లాన్లో భాగమే నువ్వు, నేను. నీ అవయవాలు, నీ నిర్మాణం అన్నీ ఆయనకి తెలుసు. అందుకే మీకు గుర్తు చేయట్లేదు, కానీ 139 కీర్తన చదువుతుంటే ఏమనిపిస్తుంది మనసుకి? ఏమనిపిస్తుందండి? నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నరములతోనూ కీళ్లతోనూ ఎముకలతోనూ నన్ను సంధించితివంటాడు భక్తుడు యోబు గారి గ్రంథంలో. నన్ను సంధించితివి, నన్ను కప్పితివి, నన్ను ఒకడు పాలు పోసినట్లు, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. ఈ సందర్భాలన్నీ చూస్తుంటే దేవుడు ప్రేమతో తయారు చేసినటువంటి అద్భుతమైన ఆకారం అండి. మనం కారు కొనుక్కున్నామండి, కారు రిపేర్ వచ్చింది, ఎక్కడ తీసుకెళ్తాం? డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోతాం. ఎందుకు షోరూమ్కి వెళ్ళిపోతాం? ఆ కంపెనీ షోరూమ్కి వెళ్తేనే అక్కడ కరెక్ట్గా మనకి రిపేరు చేసిస్తారు. ఇన్ ద సేమ్ వే విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు సాధించినటువంటి బిడ్డలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళ విశ్వాసమే వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టింది. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అన్నాడు. ఆ నాడున్న విశ్వాసం ఈనాడు కంటిన్యూ అవుతోంది. ఆనాడున్న ఆ ప్రేమ ఈనాటికి నిలిచే ఉంది. ఇది మనుష్యులు ఎవ్వరూ మీకు మధ్యవర్తులుగా ఉండి చేసేది కాదు ప్రియులరా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దయచేసి పలానా చోటకెళ్తే స్వస్థత జరుగుతుందంటే నమ్మకండి. సూర్యుడు లేని చోటేది చెప్పండి? సూర్యుడు లేని చోటేది? సూర్యుడు కాంచని చోటేది? రవి కాంచని చోటు అంటారు. రవి కాంచని చోటు ఏదైనా ఉందా? అసలు ఉందా? పైన మనం కప్పేసుకున్నా వెలుగు ఎక్కడుంది? ఎక్కడుంది? మన గదిలో ఉంది. అంతే కదా. మనం ఇప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నా కూడా సన్లైటే, మూన్లైటే. అందుకే రవి కాంచని చోటు ఏదైనా ఉందా అంటారు. రవి కాంచని చోటు అంటూ ఏదీ లేదండి. దేవుడు నియమించిన ఒక సూర్యుడే కాంచని చోటు లేకపోతే, దేవుడు కన్నులిచ్చినవాడు కానకుండునా, చెవులిచ్చినవాడు వినకుండునా? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా. ఆయనకు తెలియనిదంటూ ఏది ఉండదండి. అందుకని ఆయన లేని చోటంటూ ఏది ఉండదు. అందుకని మీరు పలానా స్వస్థతశాలకు వెళ్తేనే స్వస్థపరచబడతారని చెప్తే అలాంటివి నమ్మకండి. ఏమండి? లేదా పలానా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి, ఆ వ్యక్తి 3 రోజులు వేసుకున్న కోటు తీసి మిమ్మల్ని కొడితే ఆటోమేటిక్గా పడతారండి అంటే నమ్మకండి. ఈ కోట్లతో కొట్టించుకునే సంస్కృతి పోవాలి, లేకపోతే ఈ తల మీద కొట్టించుకునే సంస్కృతి పోవాలి, లేదా ఎగిరి గెంతలేసి తోసేసే సంస్కృతి పోవాలి. విశ్వాసం అనే దానికి ఇలాంటివేవీ లేవు. విశ్వాసం అనేది ఇన్విజిబుల్ థింగ్. ఆల్రెడీ చెప్పాను మీకు గతంలో. ఇన్విజిబుల్, కనిపించనిదే విశ్వాసం. ఇప్పుడు నీలో ఆ విశ్వాసం ఉంటే, నీలో ఆ నమ్మకత్వం ఉంటే, నా దేవుడు నన్ను సృష్టించాడు, నా దేవుడు నన్ను తయారు చేశాడు, ఒకవేళ నేను ఎవరూ నాకు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే కనుక, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు పని అవ్వదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, అప్పుడప్పుడు వాళ్ళు అంటుంటారు, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి అంటారు. మా చేతుల్లో ఏం లేదమ్మా, మా చేతుల్లో ఏం లేదు బాబు, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, దేవుడే మీకు సహాయం చేయాలి అంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా నీ జీవితంలో ఎదురైనప్పుడు, అప్పుడైనా నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, తండ్రి, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు పూర్తిగా నీకు కావాల్సింది మొదట నమ్మకం. భక్తులు చాలామంది నాకు అపనమ్మకం ఉండకుండా చేయమని అడుగుతారు. ఏముండకుండా చేయాలట?
నాకు అపనమ్మకం ఉండకుండా చేయి. ప్రభు దగ్గరికి స్వస్థత పొందడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏమని అడుగుతున్నారంటే, నాలో అపనమ్మకం ఉండకుండా చేయి బాబు. ఎక్కడ కూడా నేను డీవేట్ అవ్వకూడదు అందులో నుంచి. ఖచ్చితంగా నాకు నీ ద్వారా మధ్యవర్తుల ద్వారా కాదు, కేవలం నీ ద్వారా నాకేం కావాలి? స్వస్థత కావాలి. నా వ్యాధి బాధలలో నుండి నేను విముక్తి పొందాలి. ఈ కుదరని రోగం నుండి నేను విముక్తి పొందాలి. నా పరిస్థితి నీకు మాత్రమే తెలుసు తండ్రి, నీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలీదు. నీ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లు వేసుకెళ్ళిపోతాం, ఎలా చదువుతామో మనకే తెలీదు. అన్నీ కూరుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు అన్నీ నింపుకుని వెళ్ళిపోతామండి. మనకు నచ్చినవన్నీ పెట్టుకెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళగానే బ్యాగ్ తీసుకెళ్ళి స్కానర్లో పడేయమంటాడు. అంతే, బెల్ట్ మీద వేస్తాం. ఆ బెల్ట్ అలా వెళుతూ నీ బ్యాగ్ని స్కానర్ లోపలికి తీసుకెళ్తుంది. స్క్రీన్ మీద మొత్తం కనబడిపోతుంటాయి. అప్పుడు వాడికి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మన వైపు స్క్రీన్ తిప్పి వాట్ ఈస్ దిస్ అంటాడు. 4 పిన్నీసులు పెట్టుకున్నానని అన్నావు అనుకో, 2 కత్తులు, 2 చాకులు, 4 పిన్నీసులు, ఇవేవో పెట్టానండి అందులో అన్నావు అనుకో, లేకపోతే ఒక నెయిల్ కట్టరు ఈ పెట్టానన్నావు అనుకో, ఓకే క్యారీ ఆన్ అంటాడు అనుకుంటున్నావా? నీ బ్యాగ్లో ఉంటే, నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటే కనుక తీసేయమంటాడు. అవ్వదు. ఏమైనా ఉంటే లగేజ్లో పడేసుకో. లగేజ్లో వేసేప్పుడు కూడా కొన్ని ఉంటాయి. మళ్ళీ దీపావళి మందులు పట్టుకెళ్తున్నానంటే పట్టుకెళ్ళినవాడు, దీపావళి మందులండి మా మనవాడు పట్టుకెళ్తున్నానంటే పట్టుకెళ్ళినవాడు. అర్థమైందా? ఏమైనా హార్మ్ఫుల్ థింగ్స్ ఉంటే వేటిని తీసుకెళ్ళినప్పుడు అవన్నీ ఆ స్కానర్లో తెలిసిపోతాయండి. క్లియర్గా లోపల ఉన్న వస్తువు కనబడిపోతుంటుంది వాళ్ళకి, లోపల ఉన్న వస్తువు కనబడిపోద్ది. దేవుడు కూడా సమస్తాన్ని చూడగలడు, సమస్తము ఎరిగినవాడు. మనకు సంబంధించిన డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది. ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. ఆయనకు తెలియందంటూ ఏమీ లేదండి. ఇప్పుడు మన డేటా ప్రభుత్వాల దగ్గర ఎలా అయితే ఉంటుందో, మన ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే వచ్చేద్దా అదే మొత్తం వచ్చేద్దా? నీ ఫోన్ నెంబర్ కొట్టగానే నీ డేటా మొత్తం వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఎవరితో మాట్లాడావు, ఏ నెంబర్ నుంచి రిసీవ్డ్ కాల్స్, ఏ నెంబర్కి మిస్డ్ కాల్స్, అన్నీ. నీ బ్యాంక్ డేటా కూడా అంతే. నువ్వు ఎంత పంపించావు, ఎవరి దగ్గర నుంచి నీకు ఎంత వచ్చింది, నీకు ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి మొత్తం చెప్పేస్తారు. ఈవెన్ నెంబర్స్ కొడితే చాలు సిస్టంలో మొత్తం అప్డేట్ అయిపోద్ది. మనిషికే ఎంత జ్ఞానం ఉంటే దేవుడికి జ్ఞానం ఉండదా చెప్పండి? అందుకే నీకు అపనమ్మకం అనేది మొదట ఉండకూడదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇంకా మన జీవితం ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఇంకొక 20 ఏళ్ళు ఎక్కడ ఉండాలో, ఇంకో 30 ఏళ్ళు ఉండాలో మనకి ఇంకా తెలీదు. ఆ మధ్యలో ఏదో ఒక రిపేర్ రావచ్చు. రిపేర్ మీన్స్ వ్యాధి లేదా రోగం. అలాంటి సిచ్యువేషన్లో నీ ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. ఏమని అడుగుతున్నాడంటే, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడట. ఇమ్మీడియట్ రియాక్షన్. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది 2వ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీకు అవిశ్వాసం ఉండడానికి వీలు లేదు, విశ్వాసంతోనే ఉండు. ఎందుకంటే అందుకే నీకు చాలా క్లియర్గా చెప్పా, నిన్ను సృజించింది ఆయనే అని చెప్పా, నీ గురించిన డేటా మొత్తం ఆయన దగ్గర ఉందని చెప్పా. అలాగే నీకు సంబంధించిన ఏదైనా సరే ఆయన చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీలో అవిశ్వాసం అనేది ఉండకూడదు. ఇప్పుడు ప్రభు చేసినప్పుడు కూడా వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆ కార్యం ఏం చేయలేదట, ఆయన జరిగించలేదు. అలాగే అక్కడ చాలామంది అవిశ్వాసులుగా ఉన్నారు. అవిశ్వాసులుగా ఉన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది తల్లి అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఆ మాట చాలా క్లియర్గా అన్నాడు ఆయన. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అక్కడ ఎంత గొప్ప ప్రభు అంటే, మన ప్రభువు నేను నిన్ను స్వస్థపరిచానని చెప్పలేదండి. మనం అయితే ఏమని చెప్తామండి? ఆ పవర్ మనకుంటే, ఆ పవర్ మన దగ్గర ఉందనుకోండి, ఏం చెప్తాం మనం? నేనే అంటాం. ఇంకా అక్కడ నుంచి నా ఫ్లెక్సీలు ఎంత పెద్ద వెలుస్తాయి. ఏమని? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప అద్భుత స్వస్థత వరం కలిగిన, ఇంకా అవసరమైతే ఇంకో 4 తగిలించుకుంటాను, ఏముంది? దైవజనులు ఆయన ముట్టుకుంటే చాలు ఏదైనా సరే మటాసే అంటాం. కానీ ప్రభు ఎక్కడ కూడా నేను చేశానమ్మా, నా వల్ల అయిందమ్మా, నేనే చేశానమ్మా స్వస్థతని అన్నాడు ఆయన. ఎంత గొప్ప ప్రభు అండి, ఎంత గొప్ప ప్రభు. ఆయన అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే. పదే అదే మాట ఆయన నోటి వెంట. ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఉండటం నేను చూడలేదు. ఏంటి మాటలన్నీ ఆయన నోటి వెంట?
నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది ఒక బలమైన మాట అయితే, ఎంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అనేది మరొక బలమైన మాట. అంటే విశ్వాసిగా ఉండు, అల్ప విశ్వాసిగా ఉండకు అనేది ఇంకో గొప్ప మాట. ఆయన నోటి వెంట ఎప్పుడు ఇలాంటి మాటలే వచ్చాయి. నా పవర్ అని కానీ, నా శక్తి అని కానీ, నేను అన్న పదం అసలు ఆయన ఆలోచనలు ఎక్కడ అది కనబడదు. ఆ సర్కిల్ ఆయన ఎప్పుడు ఇరుక్కోలేదు. నేను అన్న పదం వాడు ఆయన అంటాడు నీ విశ్వాసమే అంటాడు. నీ విశ్వాసమే. అంత గొప్ప ప్రభు చెబుతున్న మాట అలా ఉంటే, ఈనాడు చాలామంది ఫేక్ పీపుల్ ఏమని చెప్పుకుంటున్నారు, నా వల్లే అంటారు. అది ఎప్పటికీ కాదు ప్రియులరా. మీ విశ్వాసం గొప్పదైతే నీకెలాంటి మధ్యవర్తి అవసరం లేదు. నేరుగా ప్రభువు నీకు సహాయం చేయగలడు. ఆ బలమైన విశ్వాసం సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో కూడా బలమైన విశ్వాసం ఉంటుందా అని అనకే. ఏ రోజుల్లో అయినా ఏముంటుంది? విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇట్స్ ఇంపాసిబుల్. విశ్వాసంతో నువ్వు ఏదైనా, విశ్వాసంతో గొప్ప కార్యములు జరిగించిరని పౌలు గారు మనకి పత్రికలో చెప్తున్నారు, హెబ్రీ పత్రికలో. గొప్ప కార్యములు జరిగించిరి. ఆ బలమైన విశ్వాసం మనందరి జీవితాల్లో ఉండాలి, మీ అందరి జీవితాల్లో ఉండాలి. అప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ స్టెప్కి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటి? అవిశ్వాసం ఉండకూడదు. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ ఈ సందేశంలో అది ఎప్పుడు వస్తుందో చెప్పగలరా? మనకి వ్యాధి, ఆ కుదరని వ్యాధి, ఆ భయంకరమైన పరిస్థితి, ఆ రోగం ఎప్పుడు వస్తుందో చెప్పగలరా? చెప్పలేం కదండి. సడన్గా వస్తాయండి. లైఫ్లో డిఫికల్టీస్ చెప్పిరావండి, కష్టాలు చెప్పిరావు, కన్నీళ్ళు చెప్పిరావు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు చెప్పిరావు. సడన్గా వస్తాయి. సడన్గా వచ్చేస్తుంది. చెకింగ్కి వెళ్తాం, టెస్ట్కి వెళ్తాం, ఏమంటే కొంచెం అనారోగ్యంగా ఉందనేసరికి డాక్టర్ సడన్గా బాంబు పేలుస్తుంటాడు. సడన్గా అప్పటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న కుటుంబం ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు ఆనందంగా సంతోషంగా గడిపినటువంటి వ్యక్తులు సడన్గా డీలా పడిపోతుంటారు. ఏదో జరిగిపోతుందటండి, ఇలా అంటండి, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం, ఇప్పుడేదో తెలియని ఒక శోధన మా మీదకి వచ్చేసింది అని అనుకుంటుంటారు. ఆ టైంలో ఇలాంటి ప్రార్థన చెయ్యాలి అంటే దానికి ముందు నుంచి సిద్ధపడి ఉండాలా? అప్పటికప్పుడు ఏమైనా ఫాస్ట్ ఫుడ్లో రెడీ అయిపోగలమా? ఎప్పటి నుంచి సిద్ధపడి ఉండాలి? ముందు నుంచి సిద్ధపడి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, ఈరోజు పొద్దున్న నుంచి నీ ఎదుట నేను యథార్థ హృదయుడినై ఎలా ఉన్నానో, ఇందాక హాస్పిటల్ రిపోర్ట్ తీసుకున్న దగ్గర నుంచి, స్కానింగ్ రిపోర్ట్ తీసుకున్న దగ్గర నుంచి, మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, సత్యముతో నీ సన్నిధిని ఈ ఆదివారం నుండి నేను ఎట్లు నడుచుకొని చున్నాను. డాక్టర్ గారు రూమ్లోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, ప్రభువా నీ అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించాలనుకుంటున్నాను. దయతో మరి కృపతో ఇక్కడ నుంచి ఇందాక నుంచి అరగంట నుంచి చూస్తున్నావు కదా ప్రభువా. పొద్దున్న టిఫిన్ చేసిన దగ్గర నుంచి నాలో మార్పు గమనించావు లేదా నువ్వు? చెప్పు ప్రభువా. పొద్దున్న టిఫిన్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నావు కదా ప్రభువా, నన్ను నేను ఎలా ఉంటున్నాను నీకు తెలుసు కదా ప్రభువా అని కన్నీళ్లు విడిచుచు దేవుని ప్రార్థిస్తే వెంటనే ఫలితం వచ్చేస్తుందా? చెప్పండి, రాదండి. అందుకే ముందస్తు జాగ్రత్త అంటారు. ముందస్తు జాగ్రత్త. లైఫ్లో ఎప్పుడు ఏది జరగబోతుందో మనకు తెలియదంటే రెడీగా ఉండాలి. పొదుపు చేయండి అంటారు కదా. పొదుపు చేయండి అని ఎందుకు చెప్తారు పెద్దలు? రేపొద్దున అడుక్కు తినకుండా ఉంటామని. అంతా ఒకే రోజు ఖర్చు పెట్టేసుకోకుండా నాయన, కొద్దో గొప్ప ఏం చేసుకోండి, పొదుపు చేసుకోండి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు దేవుడు? ఆ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వేసవి కాలంలోనే అవి ఏం చేసుకుంటాయి? పొదుపు చేసుకుంటాయి. పొదుపు, చిన్న మొత్తాల పొదుపు. మరి చిన్న మొత్తాల పొదుపే చీమది. ఎంత ఒకేసారి కేజీ చక్కెర రాద్దానికి. అసలు చీమ కేజీ చక్కెర తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుందో. మనం అంటే కేజీ చక్కెర 10 నిమిషాల్లో తెచ్చేస్తాం, తినడం కూడా ఒక రోజులో తినేస్తాం. కానీ అది అలా కాదు, చాలా టైము. అసలు ఒక్కో పలుకు దాన్ని మించిన భారం అది. మనకి అప్పుడప్పుడు బేరలను మోస్తుంటారు చూసారా, బెల్ట్ల మీద వెళ్తుంటాయి, అలా ఉంటుంది దాని సైజుకి ఆ చిన్న చక్కెర పలుకు.
దాని తల మీద పెద్దది కదా, బాగా పెద్దది, అయినా కూడా పాపం అలా ఈడ్చుకుంటూ వెళ్తుంటే నువ్వు చేత్తేలాగానే వేస్తావు అంతే. నిమిషంలో దాని జీవితాన్ని నాశనం చేసేసావు. నీకు ఇదివరకు కూడా చెప్పాను, అది మనకు పాఠాలు నేర్పించేవి చాలా తిరుగుతున్నాయి. అందుకే సోమరి ఎక్కడికి వెళ్ళు, చీమల యొద్దకు వెళ్ళు. అది ఎలా దాచుకోవాలో చెప్తోంది. ఇప్పుడు కూడా నీ ఆత్మీయ యాత్రలో, నీ విశ్వాస యాత్రలో ఈ ప్రార్థన చెయ్యాలి అంటే ముందస్తు ప్రణాళిక ఉండాలి. అప్పటికప్పుడు లేచిపోయి దుప్పటి దులిపేసుకుని మోకాళ్ళు ఉనేసి, ప్రభువా ప్లీజ్ ప్రభువా, ఇప్పుడు ఈరోజు నాకు రిపోర్ట్ వచ్చేసింది ప్రభువా, నాకు హార్ట్లో బ్లాక్స్ అయిపోయాడు ప్రభువా, సడన్గా నాకు డాక్టర్ దగ్గరికి గుండెల్లో నొప్పి వస్తుందని వెళ్తే బైపాస్ సర్జరీ చేయాలి లేకపోతే పోతామంటున్నాడు ప్రభువా, నాకు కిడ్నీ వ్యాధులు వచ్చేసాయట, లివర్ వ్యాధులు వచ్చేసాయట, ప్రభువా నన్ను స్వస్థపరిచే ప్రభువా. మరి అప్పటికప్పుడు ఆ ప్రార్థన అంగీకారయోగ్యమైనదిగా ఉండదండి. అందుకే నేనేం చెప్తున్నానంటే, నువ్వు నిజంగా విశ్వాసి అయితే ముందస్తు ప్రణాళిక కలిగి ఉండు. ఎలాంటి ప్రణాళిక అది? చదవండి, అక్కడ ఏం రాయబడిందో. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. ఎంత వండర్ఫుల్ ప్రేయర్ చూడండి, ఎంత వండర్ఫుల్ ప్రేయర్ అది. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో కృపతో కృపతో. ప్లీజ్ మై లార్డ్, ప్లీజ్ మై డియర్ ఫాదర్, యాక్సెప్ట్ మై ప్రేయర్, ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రేయర్. కృతజ్ఞతతో అడుగుతున్నాడు, కృప కొరకు వేడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. మీకు కూడా తెలుసు, మాట వినే బిడ్డకి మాట వినని బిడ్డకి ఎంత తేడా ఉంటుందో. మాట వినే బిడ్డ నోట్లోంచి మాట రాగానే తండ్రి ఏమైపోతాడు, వెంటనే రెస్పాండ్ అయిపోతాడు. ఎందుకంటే నా బిడ్డ నా చెప్పు చేతల్లో ఉండేవాడు, నేను ఆ గిరి గీస్తే దాటడు, నేను ఏది చెప్తే అది వింటాడు. సో మాట వినని బిడ్డ విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఎప్పుడు మాకు వ్యతిరేకంగానే ఉంటాడు, వీడు మంచి కోసం చెప్పినా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాడు, వీడు మంచి కోసం మేము ఎంత ఆలోచిస్తున్నాం అర్థం చేసుకోదు అంటారు. అంతే కదండి. ఒకరి మెప్పు పొందడం చాలా కష్టం అండి, అదే ఒకరికి దూరం అవడం చాలా ఈజీ. అంతేనా? ఒక మనిషి దయ సంపాదించుకోవాలంటే చాలా కష్టం. రూతు బోయేజ్ గారి దగ్గర ఏం సంపాదించింది? దయ సంపాదించింది. ఏమండి, దయ సంపాదించుకోవడం కష్టం, దూరం అయిపోవడం చాలా ఈజీ. ఒక మాట చాలు దూరం అయిపోవడానికి. అలాగే దేవుని దయ, దేవుని కృప సంపాదించుకోవడానికి ముందుగానే ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలి. అంతేగాని ఆ రోజుకి ఆ రోజు వచ్చేసి, ఏమండి బాబు మా కోసం ప్రేయర్ చేసేయండి, సడన్గా ఇలాగ అయిపోయిందండి, సడన్గా ఊపిరితిత్తులు పోయండి, సడన్గా కిడ్నీ పోయిందండి, సడన్గా లివర్ పోయిందండి, ఇప్పుడు ప్రార్థన చేసేయండి ఈ రోజు నుంచి. కొంతమంది అప్పుడు మొక్కుకుంటారు చూడండి, ఎంత బాగుంటాయి మొక్కులు, పిచ్చి పిచ్చి మొక్కులు. ఆ రోజుకి ఆ రోజు వచ్చి మొక్కేసుకుంటారు. ఏమని? ప్రభువా నువ్వు ఇది చేస్తే ఇక మీద అస్సలు చర్చి మాన్న ప్రభువా, అంటే ఇంకస్సలు నేను వాక్యానికి దూరం అవ్వను ప్రభువా, ఇంకెప్పుడు దుర్నీతి కార్యాల్లోనికి వెళ్ళను ప్రభువా, ఇంక అసలు పాపం జోలికి నేను వెళ్ళను ప్రభువా, నీకు మాట ఇచ్చేస్తున్నాను ప్రభువా. ఈ ఒక్క విషయంలో ఈ ఒక్కటే మా పిల్లాడు అంటుంటాడు అప్పుడప్పుడు, ఒకసారే ఆడు ఊతపదం అది. ఆడు ఏదైనా చేయాలనుకుంటే ఒకసాయే అంటాడు, రా పలకదు. అంటే ఇంక ప్రతిదానికి ఒకసాయన ఏట్రా అంటాను నేను, ఇంక ప్రతిదానికి ఒకసాయనా, ఈ ఒకసాయే అంటాడు. ఏదో పట్టుకెళ్ళిపోవాలి, ఆడు అడిగింది ఇచ్చేయాలి, అది ఇచ్చేయడానికి ఈ ఒకసాయే. మనం కూడా అలాగే, ప్రభువా ఈ ఒక్కసారే. అలా ఎన్ని ఒక్కసార్లు అయిపోయాయి జీవితంలో ఇశ్రాయేలీలాగా, ఎన్ని ఒక్కసార్లు అయిపోయాయి. అలా చాలామంది ఉంటారు. ఈ ఒక్కసారే తగ్గిపోతే మళ్ళీ మామూలే. ఇశ్రాయేల్ అంటే ఆ దరిద్రం, వాళ్ళ జీవితాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంటుంది. ఆ క్షణం ఒకరితో వచ్చిందట, ప్రభువా అన్నారట, మళ్ళీ మేలు చేసేవాడట, మళ్ళీ తిరగబడిపోయేవారట. అరే మళ్ళీ ఒకరితో వచ్చేది, మళ్ళీ బాబా అనేవారు, మళ్ళీ మేలు చేసేవాడు, మళ్ళీ తిరగబడిపోయేవారు. ఇక రిపీట్ సైకిల్ చక్రం తిరిగినట్టు ఇదే పద్ధతి. చదువుతుంటే మనకే చిరాకు వచ్చేది వీళ్ళ మీద. ఆయన ఎంత దయార్ద్ర హృదయుడు, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు పాపం. ఆ సందర్భాలు చదువుతుంటే మనకే ఒళ్ళు మండిపోద్ది, ఏందీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు, అప్పటికప్పుడు ఈ నాటకాలు ఏందనిపిస్తుంది. సో
అప్పటికప్పుడు ఏమీ రావు, అప్పటికప్పుడు ఏమీ అయిపోదు. మీరు పొదుపు చేయకుండా అప్పటికప్పుడు ఏదో చేయాలంటే రాదు కదండి. ముందు నుంచి పొదుపు చేసుకున్నవాడు ఆపద కాలంలో ఎలా ఉంటాడు చెప్పండి? హాయిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడండి. ఏ రోజు ఆ రోజు పప్పు చిక్కడిగా చేసేసుకున్నాడు, తూర్పు దిగి దండం పెడతాడు. మరి అంతే కదా. ముందు నుంచి కొద్దో గొప్పో నీకున్న దాంట్లో కొంత, నీకు వచ్చే దాంట్లో కొంత పొదుపు చేసుకున్నావు అనుకో, అదేం పాపం కాదు కదా. నువ్వు నీ కష్టార్జితంలో కొంత పొదుపు చేసుకుంటున్నావు. సో ఆ పొదుపు నీ జీవితానికి మదుపు, లేదా నీ జీవితానికి పెద్ద కుదుపు. మరి అంతే కదా. సడన్గా ఏదో వస్తుందండి, అప్పటికప్పుడు నీకు రూపాయి కావాలి, ఎవడిస్తాడు? ఎవడెవడు, ఎవరెవరు. ఏదో మనం అనుకుంటాం, ఏదో మనం ఇలా చిటికేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం, రావు. ఉన్నదాన్ని తగలెట్టుకుంటే, ఉన్నదాన్ని పాడు చేసుకుంటే ప్రభువే చెప్తాడు, గృహమును విత్తమును పిత్రార్జితం, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము గొప్పవటవి. అందుకే నాశనం చేసేసుకోకూడదు. ఈ రోజు ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయి వెచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మనం చేతిలో ఉన్నదంతా పాడు చేసేసుకుంటే మళ్ళీ కావాలంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ లాగా, ఇన్స్టెంట్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ లాగా, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా టిక్ అంటే వచ్చేవి. అవి చాలా కష్టం అండి, చాలా కష్టం. మరి దేవుని కృప అప్పటికప్పుడు పొద్దునైతే సాయంత్రానికి మనకంతా అలా జరిగిపోవాలి. గబగబ చర్చికి వచ్చేసి కూర్చుండిపోతే ఏదో బటన్ నొక్కితే జ్యూస్ కారిపోయినట్టు కిందకి, బటన్ నొక్కితే డ్రింక్ వచ్చేసినట్టు, టీ వచ్చేసినట్టు వచ్చేయాలన్నమాట. నీకు అవ్వదు. అందుకే చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన మేము చేయగలం కదా అనుకునే ముందు అతనుకున్న ప్రిపరేషన్ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి. హిజ్కియా అంటే సామాన్యుడు కాదండి, వెల్ ప్రిపేర్డ్ పర్సన్. ఎప్పటి నుంచి ప్రిపేర్గా ఉన్నాడో చూడండి. ఎప్పటి నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రిపేర్గా ఉన్నాడు. అంటే పొదుపు చేస్తున్నాడు ఆత్మ సంబంధంగా. ఆ పొదుపు ఈరోజు ఆయన జీవితానికి ఉపయోగపడింది. ఎంత బాగా ఉపయోగపడిందో ఆయన అంటాడు, తండ్రి యథార్థ హృదయుడనై కొన్ని దినాల పాటు నేను ఎలా ఉన్నాను, నేను కొన్ని దినాల నుండి లేదా కొన్ని సంవత్సరాల నుండి నేను ఎలా ఉన్నాను, యథార్థ హృదయుడను ప్రభువా. అలాగే సత్యముతో నీ సన్నిధిని నడుచుకుంటున్నాను ప్రభువా. నేను యథార్థ హృదయుని ప్రభువా, సత్యంతోనే నీ సన్నిధిలో నడుచుకుంటున్నాను ప్రభువా. నీ దృష్టికి అనుకూలంగానే సమస్తం నేను జరిగించాను తప్ప ఏనాడు నీకు ప్రతికూలంగా నేను బ్రతకలేదు ప్రభువా. ఏనాడు నీకు ప్రతికూలంగా నా అడుగులు పడలేదు ప్రభువా. ఏనాడు నీకు ప్రతికూలంగా నా జీవితం ఉండలేదు ప్రభువా. కాబట్టి కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. అప్పుడు తండ్రి కరిగిపోయి అసలు అక్కడ జరిగినటువంటి విషయాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. 10 మెట్లు వెనక్కి నడిపేసాడట గోడ గడియారాన్ని, నీడ గడియారం ఎన్ని మెట్లు నడిచింది వెనక్కి? 10 మెట్లు. అసలు కాలాన్నే వెనక్కి తిప్పటం అంటారు దాన్ని. గడియారం వెనక్కి తిరగటం, కాలం వెనక్కి తిప్పటం. అసలు అతని జీవితంలో జరిగిందే అద్భుతం అనుకుంటే, రుజువు కావాలని అడుగుతుంటే, ఈ కుమారుడికి అసలు ఆ సృష్టి మన కోసం కదా. ప్రకృతి అంతా ఎవరి కోసం చెప్పండి? మన కోసమే కదండి. సూర్యుడు మన కోసం, చంద్రుడు మన కోసం, నక్షత్రాలు మన కోసం, గ్రహాలు మన కోసం. ప్రకృతిలో ప్రతిదీ ఆయన పిల్లలమైన మన కోసమే. ఆయన పిల్లలం కాబట్టి మన కోసం చేశాడు. అప్పుడు ఆ గడియారాన్ని లేదా ఆ కాలాన్ని ఒక 10 మెట్లు వెనక్కి నడిపించడం ఆయనకి ఏమైనా లెక్క? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని భక్తుడు చెప్పగానే అవి నిలిచాయి అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్. అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన నేటికి అదే విధంగా ఉన్నాడు, అదే రీతిగా ఉన్నాడు. నీ విశ్వాసం ఆ రీతిగా ఉందో లేదో చెక్ చేసుకుంటే దేవునిలో ఏ మార్పు లేదు. ఏమైనా మార్పు ఉంటే ఎవరిలో ఉండాలి? మన విశ్వాసంలో ఉండాలంతే మార్పు. ఆయనలో అయితే ఏ మార్పు లేదు. నువ్వు అదే విశ్వాసంతో నేటికి ఉంటే ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. ఇన్ ద సేమ్ వే హిజ్కియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. కానీ హిజ్కియా వెల్ ప్రిపేర్డ్ పర్సన్, ముందు నుంచి ప్రిపేర్ అయి ఉన్నాడు. అప్పటికప్పుడు అయితే పనులు జరగవండి, అది మోసమే కదండి. అప్పటికప్పుడు జరిగేది ఏంటి? మోసం. దానికి మనం సామెత వాడతాం, అందితేనట పట్టామట. దేన్నట?
జుట్టు, అందలేదట, మరి ఏం చేస్తామట? కాళ్ళు. తెలుసు మనకు, అప్పుడప్పుడు దొరుకుతుంటారు, రిలేటివ్ తగులుతుంటారు బయట. అందిందనుకో ఏం పట్టుకుంటారు? ఇది పడతారు. అందలేదనుకోండి వెంటనే కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. అమ్మా అనుకుంటాం మనం. ఆ టైప్ క్యారెక్టర్ అని తెలిసిపోయినప్పుడు నువ్వేమైనా రిలీజ్ చేస్తావా? నువ్వేమైనా ఇవ్వాలనుకుంటావా? అలాంటి వాళ్ళ మీద, అలాంటి ఆ కన్నింగ్ మెంటాలిటీస్ మీద మనకి దయా ప్రేమ కలుగుతాయా? కలగవు. ఎందుకంటే అందితేనేమో జుట్టు పడుతున్నారు, అందకపోతే కాళ్ళు పడుతున్నారు. మనుషుల దగ్గర అలా ఉంటేనే ఏం పొందుకోలేకపోతున్నాం కదా. దేవుడి దగ్గర అలా ఉంటావా? బుద్ధి ఉండొద్దు. దేవుని దగ్గర అలా ఉంటావా? మనం అలా ఉండకూడదండి. ఆ విశ్వాసం నీలో స్టార్ట్ అయ్యి పరలోకపు తండ్రి సన్నిధిని కూడా కనబడుతుంది. ఇక్కడ నుండి అక్కడికి కనెక్ట్ అయి ఉంటుంది. నీ విశ్వాసం ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? భూమి మీద నుండి పరలోకపు తండ్రి సన్నిధికి. అందుకే హిజ్కియా గారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? నేరుగా. ఇంకా భక్తుడు ఇంకా వెళ్ళలేదట, సగం దూరం, సగం వచ్చాడు అంతే, నడిమిసాల వరకు వచ్చాడు. మనకులా చిన్న చిన్న ఇల్లులు ఉండవు కదండి రాజులవి. గోల్కొండ కోటకి ఎప్పుడైనా వెళ్ళారా? రాజుగారి గదిలో నుంచి కిందకి రావడానికి మనకు పోటట్టేద్ది. మెట్లని దిక్కుని ఎక్కాలంటే కాళ్ళు పట్టేసి, గోల్కొండ కోట ఎక్కేవాడు ఎంత దమ్మున్న క్యాండిడేట్ అయినా కనీసం 2 చోట్లైనా కూర్చుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కి అది ఎండ ఉందనుకోండి, కాళ్ళు నొప్పులు వస్తుంటాయి. కూర్చొని దేక్కుంటూ పాక్కుంటూ ఎక్కుతుంటారు కొంతమంది అయితే. ఒకసారి అరకులో దగ్గర ఎక్కడో ఒక ఇది ఉంటుంది, జలపాతం డౌన్లో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి మెట్లు దిక్కుంటూ వెళ్ళాలి, చాలా లోతు. దిగేటప్పుడు సరదా అంటే దిగిపోతారు. ఎక్కేటప్పుడు ఉంటుందండి, అక్కడ ఎంత కామెడీ జరిగిపోద్దంటే నవ్వలేక చచ్చిపోతుంటాం. నేను ఎక్కలేకపోతున్నానన్న దానికంటే కూడా చాలా లోతుంది వెళ్ళి, అసలు ఎక్కలేక కూర్చుని దేక్కు పాక్కుంటూ వచ్చిన వాళ్ళు చూసి నవ్వు ఆగేది కాదు నాకు. ఒక పక్క నవ్వాలో తెలీదు, ఒక పక్క ఎక్కాలో తెలీదు. ఒక్కొక్కళ్ళు ఆ పాటలు పడుతుంటే ఎందుకు వచ్చాం బాబు భగవంతుడా కిందకి, ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కుంటూ వెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళు ఆ చెట్లు చేవలు పట్టుకొని ఒక్కొక్కటి మెట్టు ఎక్కుంటూ మంచి కామెడీ అనమాట అక్కడ. సో ఇప్పుడు ఈయన నడిమిసాల వరకు వచ్చారట. ఇల్లులు పెద్ద ఉంటాయి మరి, రాజులు అంతఃపురాలు కదా. ఈలోగా దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చేసింది, వెళ్ళాను మళ్ళీ వెనక్కి వెళ్ళు అంటే. ఎంత స్పీడ్గా ఆ మెసేజ్ వెళ్ళిపోయిందో చూడండి. మనం కాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీరు ఎక్కడో అమెరికాలో ఉంటారండి, అమెరికాలో ఉండి ఇండియాలో ఉన్న వాళ్ళకి కాల్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? సెకండ్లలో చేసేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో మీరు వీడియో కాల్ సెకండ్లలో మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం బలమైనదైతే యు డోంట్ హ్యావ్ మోర్ టైం. నీకు ఎక్కువ సమయం ఉండాల్సిన పని లేదు, తక్కువ సమయం, ఇట్స్ ఎనఫ్. తక్కువ సమయం చాలు. ఆ తక్కువ సమయంలోనే నువ్వు ముందు వెల్ ప్రిపేర్డ్ పర్సన్ అయితే దేవుని యొద్ద నుండి నీకు జవాబు తప్పక లభిస్తుంది. అది నువ్వు నమ్మాలి బలంగా. ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి నాకు జవాబు లభిస్తుంది. ఇలాంటి విజ్ఞాపన చేయగలిగే వ్యాధిగ్రస్తుడైన ప్రతివాడు కూడా ఇలాంటి విజ్ఞాపన చేయడానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఈరోజు ఈ సందేశంలో మెయిన్ పాయింట్ ఇదే, ముందు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ప్రిపేర్ అయి ఉంటామో, ఇంకా అతను వెళ్ళలేదట, వెళ్ళిన ఆయన ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యం ఇస్తున్నానని సమాచారాన్ని తెలియజేయి. అప్పుడు అడుగుతాడు, ఏంటి మరి నాకంటే? నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన నీడలవునా అంటే అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనకకు నడుచుట చాలును అన్నాడు. అప్పుడు ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఆయనతో కనెక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే చాలు. మనం ఎవరితో అయినా సత్సంబంధాలు కలిగి ఉన్నాం అనుకోండి, మనం అడిగితే కాదంటారా? చెప్పండి. సత్సంబంధాలు కలిగి ఉన్నాం, నీకు వాళ్ళకి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు, క్లియర్ మైండ్, పారదర్శకమైన హృదయం కలిగి ఉన్నావు. అది నీ కుటుంబ సభ్యులతో అయినా సరే, బయట వారితో అయినా సరే. నీ భర్తతో నువ్వు సత్సంబంధాలు కలిగి ఉన్నావు, నువ్వు ఏదైనా అడిగితే నీ భర్త కాదంటాడా? ఎంతమంది భార్యలు ఇక్కడ చేతి చూపించగలరు, నా భర్త నేను ఏం అడిగినా కాదండి? వద్దులండి, వద్దు, రిస్క్. ఎంతమంది భర్తలు నా భార్యని నేనేం అడిగినా కాదండి చేతి చూపించగలరు? అది రిస్కే, వద్దు, అది ఇంకా పెద్ద రిస్క్.
అందరు ఎత్తారు, నువ్వు ఎందుకు ఎత్తలేదురా అంటే మరి చేసేది ఏమి ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు తలపోడు బేరం ఎందుకులేండి అంత. సో కానీ మన మనసు చెప్తుంది కదా, మీరు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, కానీ మీ మనసు చెప్తుంది కదా. ఏం చెప్తుంది? నా భర్త నేనేమడిగినా కాదండు, మా ఇద్దరికి మధ్య అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి. నా భార్య నేనేమడిగినా ఎదురు చెప్పదు, మా ఇద్దరికి అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి. నా కుటుంబ సభ్యులు నాకు ఏ విషయాలు ఎదురు చెప్పరు, వాళ్ళకి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. నా బంధువులు, నా స్నేహితులు, నా వారు అనుకున్న వారు ఎవరు నేనేమడిగినా కాదనరు. అది వండర్ఫుల్ రిలేషన్షిప్. అది దాన్ని మెయింటైన్ చేయడం గొప్ప. అలా చేసేవాడు ఎవడైనా ఉంటే వాడికి హ్యాట్స్ ఆఫ్, చాలా తెలివైనవాడు అయి ఉంటాడు. అలాగే దేవునితో చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఇదిగో ఇంత త్వరగా మనం సమాధానాన్ని పొందుకోవచ్చు. ఇప్పుడు మన ముగింపు దశకు వెళ్తున్నాను, నేను ముగింపు పాయింట్కి వెళ్తున్నాను. ఇందాక నేను మొదలు పెట్టినప్పుడు ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి మాట్లాడాను. ఆయన పేరేంటి? ఎపఫ్రోదితు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రోమ్ నుంచి ఫిలిప్పీకి వెళ్తున్నాడు. లేఖ తీసుకుని, చెరసాల పత్రిక తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిప్పీకి వెళ్తున్నాడు. ఏమండి, ఆయన పరిస్థితి మీరు చూస్తే, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో మీరు చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. చూసారా ఏమయ్యాడట అతను? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని ఏం చేసేసాడు? కనికరించి పడే అంతే. ఆయన కనికరించి పడేశాడంతే. ఒక్కసారి ఆయన కనికరిస్తే ఇంక మనకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి? ఆ సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ఆకాశము తట్టు నా కనులెత్తుచున్నాను, ఆకాశము తట్టు నా కనులెత్తుచున్నప్పుడు దేవుని యొద్ద నుండి నాకు సహాయం వచ్చునని చెప్పగలిగే ధైర్యం, విశ్వాసం. ఈయన ఎక్కడ కూడా ఈ సందర్భాన్ని మీరు ఆలోచిస్తుంటే నిజముగా అతడు రోగి అయి, పౌలు గారు మాట్లాడుతున్నారు, నిజముగా అతడు రోగి అయి చావునకు దగ్గరకి వెళ్ళిపోయాడట. మంచం మీద ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇంకా అయిపోయిందంతా, ఇంకేమీ లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఒక్కోసారి మన ప్రార్థన వింటాడు. అప్పుడు ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన చేతుల్లో ఏముండదండి. నేను మళ్ళీ చెప్తున్నానుగా, మనం ఏదో అనుకొని మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే మన దగ్గర బలం ఉండొచ్చు, మన దగ్గర శక్తి ఉండొచ్చు, మనకు ఫోన్ కొడితే చాలు వచ్చేసి డాక్టర్లు ఉండొచ్చు, లేకపోతే ఫోన్ కొడితే చాలు నీకు రికమెండేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, పెద్ద పెద్దోళ్ళు. అయినంత మాత్రాన నువ్వు బతికేస్తావు అనుకోవడం అవివేకం. నీకు వెళ్ళిపోవాలని ఉందనుకో, హ్యాపీగా వెళ్ళిపో. ఇంకా అలాంటి వాళ్ళు అయితే ఇంకా మరీ సూపరు. అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన మనసుకి? కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? తండ్రి నీ సన్నిధికి చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేస్తారు. నిజంగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా చేసిన వాళ్ళు. నిజంగా నీ సన్నిధికి చేర్చుకో ప్రభు, ఇక నేను ఉండి ఇక్కడ ప్రయోజనం ఏముంది ప్రభు. బర్జిల్లా లాంటి వాళ్ళు ఏమని చేస్తారండి ప్రార్థన? బర్జిల్లా ఇలాంటి వాళ్ళు ఏమని చేస్తారు? తండ్రి నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా అని చేస్తారు. ఒకవేళ అలాంటి విశ్వాసం నీలో ఉంటే గనుక ఆ క్షణంలో నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు విశ్వాసం ఉండాలి, అట్ ద సేమ్ టైం ముందస్తు ప్రణాళిక కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన ఆయనకు అంగీకారం అవుతుంది. ఆయనకు నీ ప్రార్థన అంగీకారం అయితే ఇక దాన్ని ఎవరూ ఆపలేరు. పైనుంచి ఆయన అనుగ్రహించేసిన తర్వాత, ఆయన అనుగ్రహైశ్వర్యం నీ మీద కుమ్మరింపబడిన తర్వాత దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంత బలమైన విశ్వాసం ఒక్క క్రైస్తవ్యంలో తప్ప ఇంకెక్కడని చూపించండి. కానీ దాన్నే ఈరోజు వ్యాపారం చేసి పడేస్తున్నారు. అదే బాధ. ఆ విశ్వాసం అనే పునాదిని వ్యాపారం చేసేస్తున్నారు. చాలా బాధ వేస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంటుంది. కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, సత్యం మీద తిరుగుబాటు చేస్తుంటారు. ఈ కర్చీఫ్లు ఏంటి, వ్యాపారం ఏంటి, తోసేయటాలు ఏంటి, ఇదంతా ఏంటి, ఈ వ్యాపార దృక్పథం ఏంటి క్రైస్తవ్యంలో అని ప్రశ్నిస్తుంటే కొంతమందికి అది నొప్పిలా అనిపించేస్తుంది. కానీ తప్పు.
పవిత్రమైన విశ్వాసం, పవిత్రమైన విశ్వాసం, వెల కట్టలేని విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేంతో కొలవగలరు చెప్పండి మీరు? దేంతో కొలవగలరు? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుంచి వేదన అనుభవిస్తుంది, 12 ఏళ్ల నుంచి బాధ అనుభవిస్తుంది. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడిందట, ఎంతో డబ్బు తినేశారట, కానీ ఆవిడకి ఎవ్వరు ఏ మేలు చేయలేకపోయారు. ఆవిడకి ఎలాంటి స్వస్థత ఎక్కడ లభించలేదు. తిరిగింది తిరిగింది తిరిగింది, అలసిపోయింది. ఎవరో చెప్పారు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు భూమి మీద నడయాడుతున్నాడు, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఛాన్స్, దీన్ని మిస్ చేసుకోకు అని ఎవరో చెప్పారు. జరుగుతున్నవన్నీ విని, చెప్పిన వారు మాటలు విని పరుగు పరుగున అక్కడికి పోయింది. ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. ధైర్యం సరిపోవట్లేదు, వెళ్ళటానికి ప్లేస్ లేదు, చుట్టూ జనసమూహాలు మూగేసి ఉన్నారు. అయినా కూడా ఆ జనసమూహంలో ఆవిడ ఏమనుకుందంటే, ఈయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాను అనుకుంది. ఆ విశ్వాసాన్ని దేంతో వెలకడతారు మీరు చెప్పండి? వెలగట్టగలరా ఆ విశ్వాసాన్ని? దేంతో వెలకడతారు? ఎంత ఏ రేటు కడతాం ఆ విశ్వాసానికి? అసలు కొనగలిగేవి కావండి భక్తిలో. కొన్ని భక్తిలో కొనగలిగే ఉండవు. ఫోటో తీయించుకుంటే 10,000, నాతో కలిసి భోజనం చేస్తే 25,000, ముందు సీట్లో కూర్చుంటే 30,000, వెనకాల సీట్లో కూర్చుంటే 5,000. ఇది దరిద్రం. అది కాదు భక్తి అంటే, అది కాదు. నేను ప్రార్థన చేయడానికి మీ ఇంటికి వస్తే 25,000, అదా భక్తి అంటే? నా దగ్గర ఇది కొనుక్కుంటే 100 రూపాయలు, లేకపోతే ఇంకో నూనె డబ్బా కొనుక్కుంటే అదొక 250 రూపాయలు. లేదా ఈ మధ్య యేసుక్రీస్తు యంత్రాలు వచ్చాయట, రేగు ముక్కలు, అవి కొనుక్కుని ఇంటి మీద పెట్టుకోండి. ఇంకెందుకు గుమ్మడికాయలు కూడా అమ్మేయండి, వదిలిపోతే కొబ్బరికాయలను, ఏదైతే ఉంది. అది కాదు భక్తి అంటే. కొనలేమండి విశ్వాసాన్ని. విశ్వాసానికి రేటు పెట్టలేం. విశ్వాసాన్ని ఇంతని ఎవడు కొనలేడు. ఆవిడ అనుకుంటుంది మనసులో, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఇన్ని సంవత్సరాలు నా కష్టం తీరిపోద్దన్న ఆ నమ్మకానికి సెల్యూట్. ఆ నమ్మకానికి, ఆ విశ్వాసానికి నిలబడి సెల్యూట్ చేయొచ్చు. వెళ్ళిందంతే, ముట్టుకుంది, వస్త్రపు చెంగు ముట్టుకుంది. ప్రభావము ఆయనలో నుండి వెళ్ళిపోయిందట. ప్రభావం ఆయనలో నుంచి బయలుదేరి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమెకున్న ఆ రక్తధార కట్టెను. అంటే ఆ క్షణం వరకు కూడా ఆమె రక్తధార ప్రవహిస్తూనే ఉంది. అంత ఇబ్బంది పడి ఉంటుందో ఆ రోజుల్లో, అంత ఇబ్బంది పడి ఉంటుందో. ఇప్పటికీ చాలామంది స్త్రీలు ఆ విషయాలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో ఎంత వేదన అనుభవించి ఉంటుందో, ఎంత బాధ అనుభవించి ఉంటుందో, ఆ క్షణంలో ఆమె రక్తధార ఏమైంది? కట్టింది. అప్పుడు అంటున్నాడు ఆయన, నన్ను ఎవరో ముట్టారయ్యా అని. శిష్యులు అంటున్నారట, ఏంది ప్రభు ఇది? ఎంతమంది వచ్చి గుంపు గుంపులుగా మీ మీద పడిపోతుంటే, ఈ రణగొన ధ్వనిలో, ఈ రద్దీలో ఎవరో ముట్టాడంటాడేటీనా అనుకుంటున్నారు వాళ్ళు. ఇదేంటి ప్రభు, మనుషుల మధ్యలో ఉన్నావు నువ్వు, ఎవడు పడితే వాడు తోసుకొచ్చేస్తున్నాడు, మనకేమైనా ఎస్కార్టా? మన చుట్టూ ఏమైనా బౌన్సర్స్ ఉన్నారా? సినిమా హీరోలకు చూడండి, బౌన్సర్స్ ఉంటారు, ఎత్తి అవతల పడేస్తుంటారు, మామూలుగా ఉండదు. ఒక్కొక్కటి చేతులు రొబ్బు రోళ్ళగా ఉంటాయి, పుత్రాల్లాగా, అంతే అలా ఎత్తి అలా పడేస్తుంటారు అంతే బయట. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, గట్టిగా 4 ఎలా చేతులు పట్టుకున్నారంటే సరిపోద్ది. ప్రభు దగ్గర అలాంటి బౌన్సర్స్ ఎవరు లేరు, అలా ఎస్కార్ట్ ఏం లేదు ఆయనకు ముందు నిలబడడానికి. అంతమంది వచ్చి మీద పడిపోతున్నారు. అప్పుడు అడుగుతున్నారు, ప్రభువా ఏంది ప్రభువా ఎంతమంది మీద పడిపోతుంటారు, నన్ను ఎవరో ముట్టారంటావేంటి ప్రభువా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, లేదు లేదు, నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. ఎలా వెళ్ళిందండి? ఆ ప్రభావాన్ని లాగేసుకునే శక్తి దేనికుంది? దట్ ఈస్ ద ఫెయిత్. ఆయన ప్రభావాన్ని ఆయన అనుమతి లేకుండా లాగేసుకోగలిగే శక్తి దేనికుందట? విశ్వాసానికి ఉంది. అందుకే విశ్వాసం అంత గొప్పది. అందుకే విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు జరిగించారు. విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు. విశ్వాసము ద్వారా వాళ్ళు సింహముల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆ విశ్వాసం అనేది ఒక్కటి మనలో ఉంటే, దేవుడు అతనిని కనికరించెను. దేవుడు అతన్ని ఏం చేశాడు? కనికరించాడు. ఎపప్రొదితిని, ఒక ప్రసిద్ధమైన పని కొరకు నియమింపబడిన యోధుడు ఆయన. పనికిమాలిన పనులు చేసేవాడు కాదు ఆయన. లోకంలో క్రీస్తు సైనికుడు ఆయన. రోమ్ నుంచి సువార్త చేతబట్టుకుని బయలుదేరి వస్తున్నాడు.
అనేక మందికి సత్యాన్ని వ్యాపింప చేయడానికి ఉపయోగపడే ఒక బలమైన సాధనం. దేవుని దృష్టిలో ఆణిముత్యం లాంటివాడు, దేవుని దృష్టిలో ఒక మెరుపు లాంటివాడు, ఒక జ్యోతి లాంటివాడు. అలాంటి వాడు మరణకరమైన రోగంతో మంచం పట్టుంటే అప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతే ఆయన చేయాల్సిన పని ఆగిపోదు. పౌలు గారు ఆయన గురించి మాట్లాడుతూ నా శిష్యుడని చెప్పలా, నా తోడి యోధుడు అన్నాడు. అంటే ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తి అన్నమాట. పౌలు గారితో సమానంగా పనిచేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి. కాబట్టి దేవుడు అతనిని ఏం చేశాడట? కనికరించెను. అతని మాత్రమే కాదు, నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. అతడట ఎలాంటి క్యారెక్టర్ కలిగినోడటంటే 30వ వచనం చదవండి, ఆయన క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. అతడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై 29:30 అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధపడిపోయిన వండర్ఫుల్ క్యారెక్టర్ అయింది. చచ్చిపోయినా పర్లేదు, ఇంకెళ్ళిపోతాను ఆయన దగ్గరికి అన్న వ్యూలో ఉన్నాడు ఒక యవనస్తుడు. ఇంకా వాళ్ళకి ఇంక ఇబ్బంది లేదు, బాధ్యతలు ఉన్నా కూడా చావుకు సిద్ధపడిపోయాడట. ప్రభు పని కోసం చావడానికి కూడా వెనుకాడని ఒక మహాయోధుడు ఎపఫ్రొదితు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంత మంచి విషయం మన కళ్ళ ముందే ఉన్నా ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? ఇంత మంచి సూత్రం మనకు తెలిసినా ఎందుకు మనం లెక్క పూర్తి చేయలేకపోతున్నాం? సూత్రం తెలిసినవాడు లెక్క బాగా చేయగలడా? సూత్రం తెలియనివాడు లెక్క బాగా చేయగలడా? సూత్రం తెలిసినవాడే కదా లెక్క బాగా చేయగలడు. ఇప్పుడు మీకు సూత్రం తెలుసా తెలీదా? సూత్రం తెలుసు కదా మీకు. సూత్రం తెలిసినప్పుడు మీరు లెక్క బాగా చేయగలిగే స్థితిలో ఉండాలి. కానీ నేను లెక్క బాగా చేయలేకపోతున్నానంటే అది ఎంత తప్పది. కాబట్టి ఈరోజు నుంచి సంసిద్ధులై ఉండండి. ఎప్పుడు ఏం జరగబోతుందో ఎవరికి తెలీదు. మంచిదే, మీరు మోషే గారిలాగా 80 ఏళ్ళు చాలండి. 80 అంటే బాగా ఎక్కువ నేను మాట్లాడేది. 120 మనకెందుకంటే మనం ఏమైనా ఐగుప్తీయుల్ని అరణ్యంలో నడుపుతున్నావా? ఐగుప్తీల దగ్గర నుంచి విడిపించి ఇశ్రాయేలీని అరణ్యంలో నడుపుతున్నావా? కాదు కదండి. సో మనకు 120లో 150 అక్కర్లా. 80 అంటే మహా ఎక్కువ, బాగా ఎక్కువ 80 అంటే కదా. సో ఒకవేళ మీరు ఆరోగ్యవంతులుగా 80 దాకా వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీరు మహా 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 ఆశీర్వదింపబడిన వారని అర్థం. అది ఏ ఇబ్బంది లేకుండా. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, మాకు బీపీ లేదు, షుగర్ లేదు, మాంసం మొక్కలు తినేస్తాం అంటుంటారు వాళ్ళు. అసలు వాళ్ళని చూస్తుంటే అమ్మ మహాతల్లి నువ్వు మనిషివా రోబోటువా అనిపిస్తుంది. ఉన్నారు కొంతమంది మామలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికే షుగర్లు తెలీదు, బీపీలు తెలీదు, అంతా రాగులు తినేస్తుంటారు, మంచి దంపుడు బియ్యం తినేస్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు, అటు ఇటు నడిచేస్తుంటారు, అన్ని పనులు చేసుకుని చేలో గొళ్ళెళ్ళు వచ్చేస్తుంటారు కొంతమంది మామలు. ఎంతమ్మా మామ మీ వయసు అంటే ఒక 85 ఉంటాయినా అయినా అంటారు. అమ్మ నేను మ్యూజియంలో పెట్టాలమ్మా. ఎక్కడ పెట్టాలి నిన్నే? మ్యూజియంలో పెట్టాల్సిన క్యాండిడేట్ అమ్మా, నువ్వు బయట తిరగకూడదు నువ్వు. మరి అంతే కదా, ఈ రోజుల్లో 85, 90 ఏంటండి బాబు? 50కి 60కే బండి బోరుకొచ్చేసి సెట్కి వెళ్ళిపోతుంటే 30, 40కే కష్టమైపోతుంది. అలాంటిది 80లో కూడా 85లో కూడా వాళ్ళు అలా ఉంటున్నారంటే గ్రేట్. మనకు అది ఏం అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏం జరగబోతుందో మనకు తెలీదు. కానీ ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి ఈ వాక్యం విన్న తర్వాత, మీరు ఎక్కడున్నా సరే, లైవ్లో వింటున్నా, డైరెక్ట్గా కూర్చుని వింటున్నా, స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రిపేర్డ్గా ఉండండి. అర్థమైందా? హిజ్కియా లాగా ప్రిపేర్గా ఉండండి, ఎపఫ్రొదితులాగా ప్రిపేర్గా ఉండండి. ఏ క్షణంలో ఏమో, ఈరోజు వాళ్ళు అయ్యారు, రేపు మనమే అవ్వచ్చు, రేపు ఇంకొకళ్ళు అవ్వచ్చు. కానీ మనకు అన్నీ సమకూర్చబడాలి. ఆయన మన ప్రార్థన వినాలి, మనకి సహాయం రావాలి, పైనుంచే రావాలి, ఇంకెక్కడి నుంచి మనకి సహాయం రాదు. మనుషులు ఏమి చేయగలరు అంటాడు. మనుషులు ఏమి చేయగలరు? మనుషులు ఏమైనా చేయగలరా? చేయలేరండి. ఒక్కోసారి అవకాశాలు ఉంటాయి కానీ కుదరదు. అక్కడ దాకా వెళ్ళాక డాక్టర్ అంటాడు 5 నిమిషాలు ముందు తీసుకొస్తే సరిపోయేది అంటాడు. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. అంటే ఆ 5 నిమిషాలు కూడా మనకు అప్పుడు ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అప్పుడే తెలుస్తుంది కాలం విలువ మనకి. 5 నిమిషాలంటే అప్పుడు తెలుస్తుంది కాలం విలువ. ఇప్పుడు చాట్లో బియ్యం వేసుకుని ఏరుకుంటూ గడిపేస్తాం. టైం పాస్ అంట. ఏంటట? టైము పాస్. ఇప్పుడు టైం పాసే, కానీ అప్పుడు టైం చాలా వాల్యుబుల్.
అప్పుడు అంటాడు డాక్టరు, ఐఎమ్ సారీ, 5 minutes ముందు వచ్చి ఉంటే ఏదైనా చేసేవాడిని అంటాడు. చూసారా? అప్పుడు కూడా మన హోప్ ఎవరు? దేవుడు. నీకేమైనా బాధ్యతలు ఉన్నప్పుడు సమస్య వస్తే, నీకేమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు సమస్య వస్తే, నీ పరిస్థితి ఇంకా నా పిల్లలు ఉండిపోయారు, వాళ్ళకి నేను ఏ దారి చేయలేకపోయాను, నాకు ఇంకా నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కాదు ప్రభు, కొంత టైం ఇవ్వు ప్రభు అని అడగాల్సిన పరిస్థితి నీకు ఉంటే కనుక ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండు. ముందు నుంచి హిజ్కియాలాగా, ఎపప్రొదితిలాగా రెడీగా ఉండు. ఏదొచ్చినా సరే ఐఎమ్ రెడీ అన్నట్టు. అర్థమవుతుందా? అందుకే ఒక మాట ఉంది, ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం చివరిగా. నువ్వు ప్రిపేర్డ్గా ఉండు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన. అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి వ్రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి. మొదటి వచనం నుంచి చదవండి. మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఈ క్యారెక్టర్ కలిగి ఉండమని చెప్తున్నాడు. ఏ క్యారెక్టరు? బీదలను కటాక్షించువాడు ఎవరట? ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. ఎందుకంటే ఈ బీదలు చేసే ప్రార్థనలు ఉన్నాయి చూశారు, అవి ఎవరి అకౌంట్లో పడతాయి? నీ అకౌంట్లో పడతాయి. అప్పుడప్పుడు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ డబ్బులు పంపించామనుకోండి, నీకేమిస్తుంటాడు? రివార్డులు ఇస్తుంటాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని కూడా అంటుంటాడు ఎక్కువ శాతం. కానీ అప్పుడప్పుడు 5 రూపాయలు, 10 రూపాయలు, ఒక్కోసారి నువ్వు బాగా అదృష్టవంతుడు అయితే 50 రూపాయలు నీకు అకౌంట్లో పడతాయి. పడతాయి. అవన్నీ ఏమంటారు? వాటిని రివార్డ్స్. అంటే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్కి వాడు నీకు ఇచ్చినటువంటి రివార్డ్. ఇప్పుడు నువ్వు బేదలను కటాక్షిస్తే, ప్రభు చిత్తానుసారంగా బ్రతికితే, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి జీవిస్తే, ప్రభు మార్గాలలో నడిస్తే, రివార్డ్స్ అన్నీ అంటే వాళ్ళ ప్రార్థనల ద్వారా వచ్చిన రివార్డ్స్ కూడా ఎవరి అకౌంట్లో పడతాయి? నీ అకౌంట్లోనే పడతాయి. ఆ రివార్డ్స్ నీకు ఎప్పుడు ఉపయోగపడతాయి? సరైన సమయంలో ఉపయోగపడతాయి. మర్చిపోకండి. నీకున్న పాయింట్స్ అవి. నీ అకౌంట్లో సేవ్ అయిపోయిన పాయింట్స్ సరైన టైంలో నీకు ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతాయి. నువ్వు అడగాలి దేవుణ్ణి, తండ్రి నేను ఎట్లు యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నడుచుకున్నాను, నేను ఏ విధంగా నీ పని చేశాను, వ్యాధిగ్రస్తుడిగా మారినప్పుడు నీ విజ్ఞాపన ఎలాగే ఉండాలి ప్రభువా, నీ పనిలో నేను ఎలా ముందుండేవాడినో ప్రభువా, నీ పని అంటే ఎంత యథార్థంగా చేశానో, ఎంత నమ్మకత్వంతో నీ సన్నిధిలో నడిచానో, ఎంత కష్టాన్ని నీ సన్నిధిలో నేను తీసుకున్నాను, ఇవన్నీ దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా బ్రతుకు నీకు సమర్పించాను ప్రభువా, నీ సన్నిధిలో నడిచాను ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పించాను ప్రభువా, నీ మార్గాల్లో నేను కొనసాగాను ప్రభువా. నేను ఎప్పుడూ స్వార్థపరుడుగా నీ సన్నిధిలో నడిచిన వాడను, స్వార్థపరురాలిగా నీ సన్నిధిలో బ్రతికిన వాడను కాదు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా బ్రతుకే నీదనుకుని జీవించేవాడను, జీవించేదానను, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగాలి.